హలో అండి అందరికీ. ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో అయితే బిర్యానీ అన్నమాట. సో బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ తీసుకొచ్చానండి నేను. సో చికెన్ని బాగా వాష్ చేసుకున్నాను. సో మనం రెగ్యులర్గా మ్యాగ్నేట్ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసేసుకోండి మీరు. సో పసుపు, కారం, ఉప్పు, ఇంకా ధనియాల పౌడర్, గరం మసాలా, జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. సో ఇంకొక ప్యాన్లో అయితే నేను ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీ కోసము. సో ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక మినిమం ఈ కలర్ అయితే రావాలండి. కొంచెం నేనైతే పక్కన తీసుకుంటున్నాను. ఇదైతే నేను లాస్ట్లో పెడతానన్నమాట. సో చూస్తుంది ఇలా అయితే ఉండాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక గిన్నెలో అయితే నేను గీ పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసం అండి. సో నేను బిర్యానీలో ఏమేమి మసాలాలు కావాలో అవన్నీ పెట్టేసుకున్నాను. సో నా దగ్గర ఏమున్నాయో అవి పెట్టేసుకున్నాను నేను. కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని అది ఉడికే వరకు మనమైతే ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి. 1 అవర్ అయితే అయింది. సో 1 అవర్ అయింది. దాని తర్వాత నేను ఒక పెద్ద గిన్నెలో ఇప్పుడు బిర్యానీ ఎలా ఇందులో దమ్ చేస్తామో ఆ గిన్నెలో ఈ మ్యాగ్నేట్ చేసిన ముక్కలన్నీ అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదండి, ఇప్పుడు ఇందులో పెడతాను నేను. సో ఇలా క్రష్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర కొంచెం, అదేవిధంగా కొంచెం మనం బిర్యానీ మసాలా, ఇంకా గరం మసాలా అండి. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ పెట్టేసుకోండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఇందులో ఇప్పుడు పెరుగు పెట్టేయండి. మీరు పెరుగు కావాలంటే మ్యాగ్నేట్ చేసేటప్పుడు పెట్టేసుకోండి, అదైతే ఇంకా బాగుంటుంది. కానీ నేను పెరుగు అనేది ఇప్పుడు పెడుతున్నానండి. పెరుగు పెట్టేసుకొని మీకు ఎంత కావాలో అంత పెరుగు పెట్టేసుకొని ఇప్పుడు బాగా మ్యాగ్నేట్ చేసుకోండి అండి. అంటే బాగా కలుపుకున్న తర్వాత మీకు నిమ్మకాయ కావాలి అని అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అందులో. ఇక బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అందులో కొంచెం మనం ఇప్పుడు ఇందాక ఆనియన్ ఫ్రై చేసినాం కదండి, ఆ ఆయిల్ మిగిలింది కదా. ఇప్పుడు ఇందులో ఆయిల్ పెట్టేసుకొని ఇంకోసారి కలుపుకోండి. ఈ ఆయిల్ పెట్టడం వల్ల చికెన్ ముక్కలు అయినా సరే, మన తినే రైస్ అయినా సరే చాలా జ్యూసీ ఉంటుంది. కొంచెం ఆయిల్ అనేది తగులుతుంది కాబట్టి కింద కూడా కాలదు. సో ఇప్పుడు మన బాస్మతి రైస్ని నేను 1 అవర్ నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు వాటర్ ఉడికిందండి. సో వాటర్ అయితే అయిపోయింది. అందులో నేను బిర్యానీ రైస్ అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్కి అయితే కొత్తిమీర తురుగుని పెట్టేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత ఇలా అయితే వడబోసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోవాలి అంటే ఇలాంటి కంటైనర్లో తీసేసుకొని బాగా వాటర్ మొత్తం పోయేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని అయితే నేను సపరేట్గా చేస్తున్నాను. చూసేయండి, 50% అయితే ఉడకాలి రైస్. దాని తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు కలుపుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి. ఇప్పుడు దమ్ కోసం నేను ఇప్పుడు రైస్ పెట్టిస్తున్నాను. కింద లేయర్ మొత్తం చికెన్ అన్నమాట, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. పైన లేయర్ రైసు, ఇంకా మధ్యలో ఒక్కొక్క లేయర్లో కొత్తిమీర, ఇంకా ఘీ అండి. అలా పెడుతూ లాస్ట్ లేయర్కి అయితే మళ్ళీ కొంచెం కొత్తిమీర, ఇంకా ఘీ అనేది కొంచెం ఇంపార్టెంట్ లాస్ట్కి వచ్చేసరికి. ఘీ చాలా ఎక్కువ, ఒక 3 టేబుల్ స్పూన్ వేడి చేసేసుకొని ఇలా అయితే పోసేసుకొని, ఇంకా అందులో కొంచెం నాకు ఆనియన్ అండి, ఎక్కువ ఆనియన్ పెట్టేసుకోకండి, ఎందుకంటే టేస్ట్ అనేది స్వీట్ వచ్చేస్తుంది. అంటే కొంచెం కలర్ కోసం కొంచెం ఆనియన్ పెట్టేసుకున్నా. ఆల్రెడీ నేను మ్యాగ్నేట్లో పెట్టాను. సో పెట్టేసానండి. దాని తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇప్పుడు దమ్ అయ్యేటప్పుడు గాలి, అంటే లోపల ఉన్న గాలి బయటకు పోకుండా ఇప్పుడైతే నేను గోధుమ పిండితో ఇలా చుట్టూ ఇలా పెట్టేసుకున్నానండి. వీడియోలో చూపించినట్టు మీరు కూడా చేసేసుకోండి. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. దాని తర్వాత 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టండి. సో అలా పెట్టిన తర్వాత మొత్తం 10 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి ఒక 1 అవర్ వదిలిపెట్టేయాలండి, దాన్ని ఓపెన్ చేయకుండా. 1 అవర్ తర్వాత ఇప్పుడు మనమైతే ఓపెన్ చేస్తున్నాను. చూసేయండి, చాలా అంటే చాలా
యమ్మీ వస్తుందండి టేస్టీగా. చూడండి ఎంత పలుకుగా ఉందో. సో మీరు కూడా ఇలానే వీడియోలో చూపించిన విధంగానే చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి ఎంత బాగా వస్తుందో, ఎంత బాగా వచ్చింది చూడండి. బాగుంటే ముక్క అయితే ఎంత జ్యూసీగా ఉందంటే చెప్పకూడదు అసలు. ఇలా పట్టుకోగానే కిందికి అలా జారిపోతుంది. మనం అనుకుంటాం అంటే ఇప్పుడు మనము మ్యాగ్నెట్ చేసుకున్నాం, కుక్ చేయకుండానే అది ఉడుకుతుందో ఉడకదో అని ఒక టెన్షన్ ఉంటుంది. కానీ ఇలా మీరు పిండి పెట్టేసుకోండి, చుట్టూ పిండి పెట్టేసుకొని లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళకుండా అలా పెట్టేసుకున్నారనుకో, లోపల కుక్ అయ్యి మంచి దమ్ అయ్యి మస్తు ఉంటుందండి. చూడండి ఎలా ఎరుగుతుందో ముక్క.